అమ్మ పెట్టదు, అడుక్కు తిన్నివ్వదు. తెలంగాణలో ఓ మంత్రి తీరు ఇప్పుడు ఇలాగే ఉందనే చర్చ మొదలైంది. టీటీడీ నుంచి నిధులొచ్చినా పనులు ముందుకెళ్లడం లేదు. కోట్ల నిధులున్నా ఏ పని జరగడం లేదు. నిధులు తెచ్చిన నాయకుడికి క్రెడిట్ దక్కుతుందనా? చేసిన ఆరోపణలు దూది పింజల్లా తేలిపోతాయనా? వివాదాలు సృష్టించిందెవరు? అంజన్న ఆలయ అభివృద్ధికి అడ్డంకులు సృష్టిస్తోందెవరు? అభివృద్ధికి కోట్ల నిధులు వస్తే ఆగ మేఘాల మీద పనులు చేపడతారు. కానీ కొండగట్టు విషయంలో మాత్రం కథ మరోలా ఉంది. కొండగట్టు అంజన్న ఆలయ అభివృద్ధి కోసం టీటీడీ నుంచి ఏకంగా 35 కోట్ల రూపాయలకు పైగా నిధులు మంజూరయ్యాయి. మరోపక్క స్వయంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టుకొచ్చి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. భక్తులకు అవసరమైన వసతులు కల్పించాలన్న ఉద్దేశంతో ఈ నిధులు మంజూరు చేశారు. భూమి పూజ జరిగి నెలలు గడుస్తున్నా పనులు మాత్రం ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక్కడే ఇప్పుడు అనేక అనుమానాలు తెరపైకొస్తున్నాయి. పవన్ స్వయంగా వచ్చి పనులకు శంకుస్థాపన చేయడం, స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గిరిప్రదక్షిణ రహదారి అభివృద్ధి అంశాన్ని పవన్ దృష్టికి తీసుకెళ్లడం, ఆ తర్వాత ఆ రహదారి అభివృద్ధికి అంచనాలు పంపాలని పవన్ కార్యాలయం నుంచి ఆదేశాలు రావడం, ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి జరిగాయి. అయితే ఇదే సమయంలో తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ పవన్ కళ్యాణ్పై తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం కూడా రాజకీయంగా చర్చనీయాంశమైంది. పవన్ వ్యాఖ్యల్ని వక్రీకరించి తెలంగాణ నేతలపై ఆయన చేసిన వ్యాఖ్యలంటూ పొన్నం తీవ్రంగా స్పందించారన్న విమర్శలొచ్చాయి. పవన్ కళ్యాణ్ చొరవతో కొండగట్టు అభివృద్ధికి నిధులొస్తే ఆయన వ్యాఖ్యల్ని వక్రీకరించి మంత్రి పొన్నం లేనిపోని వివాదాలు సృష్టించారన్న విమర్శలొచ్చాయి. పవన్ కళ్యాణ్పై పదే పదే విమర్శలు చేస్తున్న పొన్నంపై ప్రజల్లో ఒక రకమైన అసహనం పెరుగుతోందన్న ఫీడ్బ్యాక్ మంత్రికి వెళ్లిందని టాక్. తన వాదనకు ఎందుకు మద్దతు దొరకడం లేదన్న దానిపై అంతర్గతంగా ఆరా తీసినప్పుడు కొండగట్టు విషయంలో పవన్ కళ్యాణ్ చొరవ, టీటీడీ నుంచి కోట్లాది రూపాయల నిధులతో భక్తుల్లో పవన్కు పెరుగుతున్న ఆదరణ వంటి అంశాలు కారణాలుగా గుర్తించినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరిగింది. దీంతో కొండగట్టు అభివృద్ధి విషయంలో క్రెడిట్ పూర్తిగా పవన్ కళ్యాణ్కు వెళ్లకుండా చూడాలన్న ఆలోచన తెరపైకొచ్చిందన్న ఆరోపణలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. అవసరమైతే తెలంగాణ ప్రభుత్వం స్వయంగా ఈ అభివృద్ధి పనుల్ని చేపట్టి క్రెడిట్ తీసుకోవాలని, పవన్ చరిష్మాకు కొండగట్టు వేదికగా మరింత బలం రాకుండా చూడాలన్న ఆలోచనతోనే వ్యవహారం నడుస్తోందన్నది కొందరి ఆరోపణ. అయితే ఒక నాయకుడితో సైద్ధాంతికంగానో రాజకీయంగానో విభేదాలుంటే వాటి ప్రభావం అంజన్న ఆలయ అభివృద్ధిపై ఎందుకు పడాలి అన్న ప్రశ్న బలంగా వస్తోంది. పవన్ కళ్యాణ్కు క్రెడిట్ వస్తుందన్న కారణంతోనే పనులు ఆలస్యం అవుతున్నాయా? లేక పనులు ముందుకు వెళ్లకపోవడానికి నిజంగానే పాలనాపరమైన కారణాలున్నాయా అన్న చర్చ నడుస్తోంది. ప్రభుత్వం ఈ విషయాన్ని స్పష్టంగా ఎందుకు ప్రజల ముందు పెట్టడం లేదన్నది మరో ప్రశ్న. ఇదే సమయంలో కొండగట్టులో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించడం, గిరిప్రదక్షిణలో పాల్గొనడం కూడా ఇప్పుడు రాజకీయంగా చర్చకు దారితీస్తోంది. ఒకవైపు పవన్ కళ్యాణ్పై విమర్శలు, మరోవైపు అదే కొండగట్టులో మంత్రి పర్యటన, ఇంకోవైపు పవన్ చొరవతో వచ్చిన 35 కోట్లకు పైగా నిధులతో చేపట్టాల్సిన పనులు ముందుకు వెళ్లకపోవడం. ఈ పరిణామాలన్నీ కలిపి చూస్తే అసలు కొండగట్టు అభివృద్ధి వెనుక ఏం జరుగుతోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు ఇప్పుడు ఈ వ్యవహారం అంతా తెలంగాణ సీఎం కార్యాలయం దృష్టికి కూడా వెళ్లిందన్న సమాచారం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. మరి నిజంగానే ఒక నాయకుడి చరిష్మాను అడ్డుకోవడానికి కొండగట్టు అభివృద్ధిని పక్కకు పెట్టారా? లేక సాంకేతిక, పాలనాపరమైన సమస్యలే కారణమా అన్న సందిగ్ధంలో ఉన్నారంతా. ప్రభుత్వమే దీనికి సమాధానం చెప్పాల్సిందే. ఇక్కడ సమస్య పవన్ కళ్యాణ్ది కాదు, పొన్నం ప్రభాకర్ది కాదు, కాంగ్రెస్ది కాదు, జనసేనది కాదు. నిత్యం అంజనను దర్శించుకునే లక్షలాది మంది భక్తులది. కొండగట్టుకొచ్చే భక్తులకు వసతి కావాలి, మెరుగైన రహదారులు కావాలి, పార్కింగ్ కావాలి, గిరిప్రదక్షిణ మార్గం అభివృద్ధి కావాలి, మెరుగైన మౌలిక వసతులు కావాలి. వీటికోసమే కోట్లాది రూపాయల నిధులొచ్చాయి. భూమి పూజ కూడా జరిగింది. మరి పనులు ఎందుకు ఆగిపోయాయన్నదే అసలు ప్రశ్న. శిలాఫలకంపై ఎవరి పేరుంటుంది అన్నది భక్తులకు అవసరం లేదు. ఫ్లెక్సీలో ఎవరి ఫోటో ఉంటుందన్నది సగటు భక్తుడు పట్టించుకోడు. క్రెడిట్ ఎవరు తీసుకుంటారన్నది కూడా భక్తులకు అవసరం లేదు. వారికి కావాల్సిందల్లా ఒకటే, అంజన్న ఆలయం అభివృద్ధి చెందాలి, మెరుగైన సౌకర్యాలు సమకూరాలి.
కానీ రాజకీయ నాయకుల మధ్య ఆధిపత్య పోరు కారణంగానే అభివృద్ధి నిలిచిపోతే మాత్రం దాన్ని ప్రశ్నించాల్సిందే. ఎందుకంటే రాజకీయాలు ఎక్కడైనా చేసుకోవచ్చు, కానీ దైవ సన్నిధిలో అభివృద్ధిని రాజకీయాలకు బలి చేయడం ఎంతవరకు సమంజసమన్న ప్రశ్న ఇప్పుడు అంజన్న భక్తుల నుంచి వినిపిస్తోంది. కొండగట్టు నుంచి ఇప్పుడు ఒకటే డిమాండ్ వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్కు క్రెడిట్ వస్తే రానివ్వండి, టీటీడీకి మంచి పేరొస్తే రానివ్వండి, లేదంటే తెలంగాణ ప్రభుత్వాన్నే ఆ క్రెడిట్ తీసుకొనివ్వండి. కానీ పనులు మాత్రం ఆపకండి. మీ రాజకీయాల కోసం అభివృద్ధిని అడ్డుకోకండి. 35 కోట్లకు పైగా నిధులు వచ్చినా పనులు ఎందుకు ముందుకు వెళ్లడం లేదు? ఎక్కడ ఫైల్ ఆగింది? ఏ అనుమతి పెండింగ్లో ఉంది? ఎవరి అభ్యంతరం ఉంది? ఎవరు నిర్ణయం తీసుకోవాలి? ఈ సందేహాలకు స్పందించాల్సింది ప్రభుత్వమే. లేకపోతే హమ్మా పెట్టదు, అడుక్కు తిననివ్వదు అన్న విమర్శలు కొండగట్టు విషయంలో నిజమేనన్న భావన ప్రజల్లో మరింత బలపడే ప్రమాదం ఉంది. అంజన్న ఆలయ అభివృద్ధి ఎవరి వ్యక్తిగత ఆస్తి కాదు, అది కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి సంబంధించిన విషయం. కాబట్టి రాజకీయాలకు అతీతంగా కొండగట్టు అభివృద్ధి పనులకు మోక్షం కల్పించాలి, భక్తుల మనోభావాల్ని గౌరవించాలి. అంజన్న సాక్షిగా ఒక్క విషయాన్ని అంతా గుర్తుపెట్టుకోవాలి: క్రెడిట్ ఎవరు తీసుకున్నా పర్వాలేదు, కానీ అభివృద్ధి మాత్రం ఆగకూడదు.